నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ గార్డెన్ జోన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మన కూరగాయ మొక్కల మీద వచ్చిన 80 రకాలు 80% పురుగులు పోయే రకమైన ఒక మందుని చెప్తాను. ఇది చాలా జాగ్రత్తగా చూడండి. అన్ని మొక్కల మీద ఉపయోగపడుతుంది. ఇది అన్ని రకాల పురుగులకి కూడా ఉపయోగపడుతుంది. ఎవరైనా కొత్త వారన్నా సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నారు, దయచేసి ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే పద్ధతి ఇది. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ఊరినే చూసి లైక్ చేసి వదిలేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను పెట్టే అన్ని వీడియోలు నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు. ఈ విధంగా పూర్తిగా సబ్స్క్రైబ్ చేసుకొని పైన ఆల్ అని వస్తుంది, అది కూడా నొక్కండి. ఓకే అండి. ఇప్పుడు మనం తయారు చేసే ఈ పెస్టిసైడ్, ఈ పురుగు మందుకి కావాల్సిన పదార్థాలు ఏమిటంటే వేప ఆకులు 1/4 kg, అలాగే సీతాఫలం ఆకులు 50 గ్రాములు, గార్లిక్ అంటే వెల్లుల్లి 2 మీడియం సైజు కానీ ఒక పెద్ద సైజు కానీ, అలాగే మిరపకాయలు ఒక 12 పచ్చిమిరపకాయలు, అలాగే అలోవెరా అంటే కలబంద 2 లేక 3 బాగా ముదిరినటువంటి కాడలు, అలాగే పసుపు పొడి ఒక 30 గ్రాములు. ఇవి కావాల్సిన పదార్థాలు అన్నమాట. చూడండి, ఇవన్నీ కూడా తీసుకున్నాను నేను. ఈ ఆకులన్నీ శుభ్రంగా కడిగి ఎండబెట్టి నీరు లేకుండా తీసుకున్నటువంటి ఆకులు అన్నమాట ఇవి సీతాఫలం ఆకులు అండి. సీతాఫలం ఆకులు కూడా మంచి పెస్టిసైడ్ కింద పనిచేస్తుంది. నేను చిన్న చిన్న ముక్కల కింద చేసుకుంటున్నాను, కన్వీనియంట్గా ఉండటం కోసం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఉంచుకుంటున్నాను. అదేవిధంగా మనం వేపాకులు చిన్న చిన్న కాళ్ళు కూడా మనం వేసేసుకోవచ్చు. వేపాకులు కోసినప్పుడు సన్నపాటి కాళ్ళు ఉంటాయి కదా, రెమ్మలు, అవి కూడా మనం వేసేసుకోవచ్చు ఇందులో. అలాగే ఈ కలబందని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. మీరు పై తొక్క తీయక్కర్లేదు, మొత్తం అంతా కట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా చేసిన అన్నింటిని మిక్సీ ఒక పెద్ద జార్ ఉంటుంది కదా, ఆ పెద్ద జార్లో తీసుకోండి. అన్నిటిని తీసుకుని వాటిని అన్నీ కూడా సరిపోకపోతే రెండు సార్లు చేసుకోండి, ఎక్కువైపోతే. దీనికి సరిపోయింది నాకు ఫస్ట్ టైంకే. అన్నీ మొత్తం తీసుకుని దీంట్లో ఏం చేస్తామంటే కొన్ని నీళ్లు, మామూలు నీళ్ళు, పసుపు వేయకండి. ముందు పసుపు వేయకుండా మిగతా అన్నీ వేసేయండి. మిగతా అన్ని పదార్థాలు మనం తీసుకున్న అన్ని ఇందులో వేసేసి దాంట్లో కొద్దిగా నీరు, ఒక 1/2 లీటరు, ఇంచుమించుగా 1/2 లీటర్ నీరు వేసి దాన్ని మూత పెట్టేసి బాగా మిక్సీ చేయండి, గ్రైండ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. కాటన్ క్లాత్లు వేసి దీన్ని శుభ్రంగా రసం పిండేద్దాం. పిండి ముందు ఏం చేస్తామంటే మళ్ళీ ఒకసారి కొంచెం నీరు వేసి దాంట్లో ఇప్పుడు పసుపు వేయండి. పసుపు వేయడం ఇందాక చెప్పలేదు మీకు, ఇప్పుడు పసుపు వేయండి. ఒక 30 గ్రాముల పసుపు ఇంచుమించుగా, కొలత ఏమక్కలేదు, 30 గ్రాములు ఇంచుమించుగా ఉంటే సరిపోతుంది. ఈ 30 గ్రాముల పసుపు వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పెట్టండి. అప్పుడే పిండొద్దు, మళ్ళీ ఒకసారి దీన్ని మిక్సీ పెట్టండి. మిక్సీ పెడితే ఏంటంటే బాగా ఈ పసుపు దాంట్లో మిక్స్ అయిపోతుంది అనమాట. కొద్దిగా నీళ్ళు వేసి మళ్ళీ మిక్సీ పెట్టి దింపేసాను. ఇంకా దింపలేదు, మిక్సీ పెట్టాను, ఇప్పుడు పెడతాను మళ్ళీ. దీన్ని మళ్ళీ ఒకసారి ఫుల్ స్పీడ్లో దీనికి 1 నిమిషం సేపు బాగా రన్ చేస్తాం అనమాట. రన్ చేస్తే ఏమిటంటే బాగా మిక్స్ అవుతుంది. అన్ని ఇంగ్రీడియంట్స్, అన్ని వేసిన పదార్థాలన్నీ బాగా మిక్స్ అయ్యాక దీన్ని తీసి ఇప్పుడు ఫిల్టర్ చేద్దాం. వడకెట్టి తీసుకుని దాని మీద ఒక క్లాత్ వేసి బాగా ఫైన్గా రావాలి. ఎందుకంటే దీంట్లో ఏ పార్టికల్స్ ఉన్నా మనం స్ప్రే చేసేటప్పుడు స్ప్రే చోక్ అయిపోతుంది స్ప్రేయర్. అందుకని చెప్పేసి ఈ ఫిల్టర్లో కాకుండా దీనిపైన ఇంకొక గుడ్డ పెట్టి, పల్చటి గుడ్డ, దాంట్లో పెట్టి దీన్ని వడకెట్టాలన్నమాట. ఒక పల్చటి గుడ్డ ఇది. దీంట్లో ఒకేసారి అవ్వకపోతే 2-3 విడతలుగా దాన్ని ఫిల్టర్ చేయండి, పర్వాలేదు. ఒకేసారి చేయక్కర్లేదు. ముందు నేను 2-3 విడతలుగా చేశాను. బాగా పిండేస్తాను. కొంచెం టైం పడుతుంది అనుకోండి పిండటానికి, అయినా సరే జాగ్రత్తగా చేసేయండి. మొత్తం పిండాలి, ఎందుకంటే ఏమాత్రం ఉంచితే మనకు వేస్ట్ చేసుకోవడం ఎందుకు, మొత్తం పిండేద్దాం. అలాగే 2 విడతలు, ఇంకా కొంచెం మిగిలిపోయింది, అది మళ్ళీ వేసి మళ్ళీ పిండుతాను. ఆ విధంగా నాకు ఒక 3 టైమ్స్ పట్టింది. 3 టైమ్స్ వేసి ఫుల్గా దాన్ని రసం పిండేసాను. రసం పిండేస్తే పిప్పంతా లోన ఉండిపోతుంది, ఈ రసం అంతా కిందకు వచ్చేస్తుంది. నేను మీకు క్విక్గా చూపించేస్తానండి. ఏమండి, అలాగ మొత్తం పిండేసాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ పిప్పు వచ్చేస్తుంది కదా, ఈ పిప్పులోని మళ్ళీ కొన్ని నీళ్ళు వేసి మళ్ళీ మిక్సీలో వేస్తాను. ఈ పిప్పులో ఇంకా ఉంటుంది, చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది కాబట్టి దీంట్లో మళ్ళీ ఇంకొక 1/2 లీటర్లో కుదిరితే ఒక 1/2 లీటర్ నీరు వేసి
శుభ్రంగా మళ్ళీ మిక్సీ పెట్టేద్దాం. నీరు వేసినప్పుడు అంటే బాగా ఫుల్గా వేయకుండా జార్లో సగం వచ్చేలాగా వేయండి, సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ దాన్ని మిక్సీ పెట్టేసాను, దాన్ని తీసి మళ్ళీ ఫిల్టర్ చేస్తాను. ఇప్పుడు తక్కువైంది, ఈ పిప్పి చాలా తక్కువైపోయింది పల్ప్. ఈ పల్ప్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ పిండితే ఇంకొంచెం రసం వస్తుంది. మనం చాలా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేసి తక్కువ నీరు వేసి చేస్తున్నాం. ఇది బాగా కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్ అండి, ఇది బాగా పవర్ఫుల్ అనమాట. అన్ని రకాల పెస్టిసైడ్స్ కలిసినాయి ఇందులో. కాబట్టి మీకు అన్ని రకాల మొక్కలకి ఇంచుమించు 80% పురుగుకి ఇది నివారించేస్తుంది. గుడ్లు మళ్ళీ బతకనివ్వకుండా చేసేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా తయారైంది. ఈ లిక్విడ్ని ఏం చేస్తామంటే ఒక బాటిల్లో తీసుకుని జాగ్రత్తగా, దీన్ని ఏం చేయక్కర్లేదు, డైరెక్ట్గా స్టోర్ చేసుకోవటమే. దీన్ని స్టోర్ చేసుకోవచ్చండి. ఇది 3 నెలల వరకు కూడా పనిచేస్తుంది, ఉపయోగించుకోవచ్చు ఎక్కువ చేసుకుంటే. అయితే దీన్ని స్టోర్ చేసేటప్పుడు బయట పెట్టకుండా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టండి, బాగా కూలింగ్లో ఉంచాలి. కూలింగ్లో ఉంచితే 3 నెలల వరకు పనిచేస్తుంది. ఈ పిప్ ఉంది కదా, ఈ పిప్ని మనం ఎండబెట్టేసి కంపోస్ట్లో వేసుకోవచ్చు, లేకపోతే మొక్కల మొదట్లో వేసుకోవచ్చు, ఎరువు కింద పనిచేస్తుంది. ఎందుకంటే ఇదంతా కూడా ఆర్గానిక్ మ్యాటరే కాబట్టి ఇందులో పని చేయిందంటూ ఏం లేదు. కొంచెం డ్రై చేసి ఆ పౌడర్ కింద మొక్కల్లో చల్లేసుకోవచ్చు, లేకపోతే కంపోస్ట్ బిన్లో వేసేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదనమాట. ఆ విధంగా దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్, ఈ లిక్విడ్ ఎలా ఉపయోగించాలంటే ప్రివెంటివ్ మెయింటెనెన్స్, అంటే ప్రివెంటివ్ మెయింటెనెన్స్ పురుగులు రాకుండా చూసుకోవడానికి 100 ml 100 ml 1 లీటర్ నీటిలో కలిపి వారానికి ఒక్కసారి చల్లాలి. 100 ml 1 లీటర్ నీరు వారానికి ఒక్కసారి. పురుగులు రాకుండా. పురుగులు వచ్చాయి అనుకోండి, పురుగులను చంపడానికి 200 ml 1 లీటర్ నీటిలో కలిపి వారానికి 2 సార్లు ఆకులు అడుగు భాగాన్ని, పై భాగాన్ని, కాండం మొత్తం తడిసేలాగా దీన్ని స్ప్రే చేయాలి. ఈ స్ప్రే చేసే ముందు దీంట్లో ఏం చేయాలంటే ఒక 5 ml లిక్విడ్ సోప్ కూడా కలుపుకుంటే ఇది ఆకులకు పట్టుకుని ఉంటుంది. ఆకులకు పట్టుకుని, ఇందులో నూనె లేదు కదా, ఆకులకు నూనె లేకపోయినా కూడా ఒక 5 ml మనం ఇది కలపాలి. కలపడం వల్ల అంటే ఆకులకు పట్టుకుని ఉంటుంది. ఇది అన్ని రకాల పురుగులకి, అపిడ్స్, థ్రిప్స్, మీలీబగ్స్, లీఫ్ మైనరు, లీఫ్ కర్ల్ వైరస్, పౌడరీ మిల్డ్యూ, ఇంకా చాలా రకాల వాటికి పనిచేస్తుంది. ప్రివెంటివ్ కింద. వచ్చాక కూడా దీన్ని 200 ml చొప్పున 1 లీటర్ నీటిలో కలిపి వాడుకోవచ్చు. మర్చిపోకండి, వేసేటప్పుడు ఒక 5 ml దాంట్లో లిక్విడ్ సోప్ కలిపి వేయండి. ఇది చాలా సేఫ్ అండి. ఇది మొక్కలు పాడైపోవు. మన వినిగర్తో చేసినటువంటి ముందులో చెప్పిన ఆల్ ఇన్ వన్ పెస్టిసైడ్ అనేది కూడా అది వినిగర్తో చేసింది కాబట్టి ఒకసారి ఆకులు ఎండిపోతున్నాయి, పాడైపోతున్నాయి. ఇదైతే నేను ప్యాచ్ టెస్ట్ చేశాను, ఏ విధమైన ప్రాబ్లం రావట్లేదు. ఆఖరికి మీరు చిన్న చిన్న నారు మీద కూడా ఇది ఉపయోగించుకోవచ్చు. చిన్న చిన్న మొక్కలు కూడా, లేత మొక్కలు కూడా ఇది ఉపయోగించుకుంటే ఏం అవ్వటం లేదో నేను చెక్ చేశాను. అలా చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. ఈ టమాటా నారు దీని మీద కూడా ఉపయోగించి చూశాను, ఏం ప్రాబ్లం రావట్లేదు. అది చెక్ చేసుకున్నాకనే వీడియో పెట్టాను నేను. కాబట్టి ఇది చాలా సేఫ్, చాలా పవర్ఫుల్. అన్ని రకాల 80% ఆఫ్ ది పెస్ట్స్కి 80% పురుగులకి పనిచేసే మందు. కాబట్టి అందరూ చక్కగా దీన్ని వాడుకొని మీరు ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి నా ప్రసాద్ గార్డెన్ జోన్ అందరినీ షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కి పైన ఆల్ అని వస్తుంది, అది కూడా నొక్కండి. ఈ పైన 2 కూల్ వీడియోస్ పెట్టాను, మంచి వీడియోస్, అవి కూడా చూసి ఆనందించండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.